సో అసలు ఎస్ఆర్హెచ్ ముంబై ఇండియన్స్ అసలు ఏమన్నా మ్యాచ్ అండి. సో అసలు మామూలుగా లేదు ఈరోజు మ్యాచ్ అయితే. అసలు ఈ రోజు మ్యాచ్ చూడని వాళ్ళు వేస్ట్ అండి, అసలు క్రికెట్ లవర్సే కాదు. ఇది ఐపీఎల్ హిస్టరీలోనే 277 రన్స్ అంటే మామూలు విషయం కాదు. సో టోటల్ 500+ రన్స్ ప్లస్ 38+ సిక్సెస్. అసలు ఎన్ని సిక్స్లు ఎన్ని బౌండరీస్. ఈ రోజు మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్ట్ గా ఉంది. సో మీరు కానీ ఎవరన్నా మిస్ అయింటే హైలైట్స్ లో కంపల్సరీగా చూడండి, ఓకేనా. సో ఈ రోజు పిచ్ ఎవరు రెడీ చేశారో కానీ వాడు T10 మ్యాచ్ అనుకొని రెడీ చేసినట్టున్నాడు. సో వీళ్ళు 10 overs 150 కొట్టారు, ముంబై ఇండియన్స్ కూడా 10 overs 140 కొట్టారు. సో వాళ్ళు T10 మ్యాచ్ అనుకొని పిచ్ రెడీ చేసినట్టున్నారు. లేకపోతే వన్ డే అనుకొని 50 overs కి 277 280 రన్స్ అనుకుని రెడీ చేశారేమో తెలియదు, కానీ T20 పిచ్ అయితే కాదు. సో మామూలుగా అయితే లేదు. స్కోర్స్, బౌండరీస్ అన్ని, అసలు వైడ్లు, ఎక్స్ట్రాలు, క్యాచ్ మిస్లు, అసలు సిక్సెస్, అసలు బ్యాట్ లో స్ప్రింగ్ పెట్టుకుంటే కొడితే ఊరికే టచ్ చేస్తే సిక్స్లు పోయినాయి. అన్ని సిక్స్లు పోయినాయి ఈ రోజు అయితే. సో మీరు ఎవరన్నా మిస్ అయింటే కంపల్సరీగా హైలైట్స్ లో చూడండి. సో ఈ రోజు నేను షార్ట్స్ లో నా ప్రిడిక్షన్ ఇచ్చాను, ముంబై ఇండియన్స్ వర్సెస్ హెచ్ఆర్హెచ్. సో మా జస్విత్ నేను ఇద్దరు ఎస్ఆర్హెచ్ కి సపోర్ట్ చేస్తాము, ఎందుకంటే ఆ వెన్యూ హైదరాబాద్, ప్లస్ బ్యాటింగ్ కూడా చాలా పవర్, బ్యాటింగ్ ప్లస్ బౌలింగ్ రెండు స్ట్రాంగ్ గా హెచ్ఆర్హెచ్ ఉంది కాబట్టి హైదరాబాద్ విన్ అవుతుంది అనుకున్నాను. సో నా ఛానల్ ఎవరైనా కొత్త వారు ఎవరైనా చూసేటట్టుగా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కమెంట్ అండి. మీ ఫేవరెట్ టీమ్ కమెంట్ చేయండి. సో నేనైతే మ్యాచ్ రివ్యూ అన్ని మ్యాచెస్ కి ఇస్తాను. సో కమింగ్ టు బ్యాటింగ్, సో ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ. సో అభిషేక్ శర్మ 16 ball 50 అండ్ ట్రావిస్ హెడ్ 18 ball 50. అసలు మామూలుగా కొట్టలేదండి. అసలు సిక్సెస్, ఫోర్స్, పవర్ ప్లేలు అయితే ఫస్ట్ 6 overs 80+ కొట్టారు ఎస్ఆర్హెచ్. సో హార్దిక్ పాండ్యా, డెరల్ కోయస్, ఎవరో మపాకా అనేసి, మపాకా అయితే మాంగ పెట్టారండి ఈ రోజు అయితే మపాకాని. సో అసలు ముంబై ఇండియన్స్ బౌలింగ్ లైనప్ అసలు ముందున్న మలింగా గానీ, జోఫ్రా ఆర్చర్ గానీ, జోర్డాన్ గానీ, బోల్ట్ గానీ ఎందుకు ఇలా సడన్ డెసిషన్, మేనేజ్మెంట్, క్యాప్టెన్సీ రోహిత్ శర్మ నుంచి హార్దిక్ పాండ్యాకి బౌలింగ్ లో ఇన్ని మార్పులు తీసారో నాకైతే అర్థం కాలేదు. ముందున్న ముంబై ఇండియన్స్, అసలు ముంబై ఇండియన్స్ మ్యాచ్ అంటే ముందు సచిన్ కోసం చూసేవాళ్ళు. సో ఇప్పుడు ముందు రోహిత్ శర్మ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, రోహిత్ శర్మ కోసం చూస్తున్నారు. ఇప్పుడు టీమ్ మేనేజ్మెంట్ వేసినా ఎవరు వేసినా తెలియదు, కానీ అసలు చాలా చాలా వర్స్ట్ గా తయారవుతుంది ముంబై ఇండియన్స్ అయితే. సో నాకు తెలిసి ముంబై ఇండియన్స్ ఇంకా 2 మ్యాచెస్ కూడా ఓడిపోతుంది, ఎందుకంటే సూర్యకుమార్ రిటర్న్ వస్తే గానీ వాళ్ళకి దరిద్రం పాజిటివ్ గా వస్తుందని నేను అనుకుంటున్నాను. సో ఓపెనింగ్ అయితే ఎస్ఆర్హెచ్ కి ఈ రోజు హెడ్. సో మన వరల్డ్ కప్ లో కూడా మనకు వరల్డ్ కప్ పోవడానికి కారణం హెడ్, ఎందుకంటే వన్ సైడ్ చేసేసాడు వరల్డ్ కప్ కూడా. హెడ్ అయితే చాలా చాలా బాగా ఆడాడు. అండ్ అభిషేక్ శర్మ, సో సిక్స్ల మీద సిక్స్, చావులకైతే 7th over సిక్సెస్, అన్ని సిక్స్లు. ఇదే బ్యాటింగ్ పిచ్ ఉంది, 200+ పోతుంది అనుకున్నాను. నేనైతే 277 ఎక్స్పెక్ట్ చేయలేదు. సో 264 క్రిస్ గేల్ ఆర్సీబీకి కొట్టిన స్కోర్ అయితే బీట్ చేయలేరు అనుకున్నాను, బట్ అది కూడా బీట్ చేసేసారు. ఇంకా 277 నాకు తెలిసి ఇంకొక 5 years 6 years బీట్ చేయలేదు ఈ స్కోర్ ని. సో అభిషేక్ శర్మ అయితే 7 సిక్సెస్ కొట్టాడు. అసలు నాకు తెలిసి సో ఇండియన్ టీమ్ కి ఫ్యూచర్ రాబోయే 2-3 years లో కంపల్సరీగా టీమ్ లోకి వస్తాడు. యశస్వి జైస్వాల్, అనుజ్ రావత్, అభిషేక్ శర్మ వీళ్ళందరూ కూడా కంపల్సరీ టీమ్ లోకి వస్తారని నేను అనుకుంటున్నాను. సో మామూలు 6 hitting కాదు అభిషేక్ శర్మ. సో సూపర్ టైమింగ్ కొడుతున్నాడు, పవర్ గా చాలా అయితే చాలా బాగా ఆడాడు. ఇంకా క్లాసన్, సో లాస్ట్ మ్యాచ్ ఎన్ని సిక్స్లు కొట్టాడు దానికంటే ఈక్వల్ గా 7 సిక్సెస్ కొట్టుకుంటూ వచ్చాడు. క్లాసన్ అయితే సో లాస్ట్ అదే వెన్యూలో ఆడుతా ఉన్నాడు అని అనుకుంటాడేమో, నిద్రలేసి వచ్చిందని మళ్ళీ సిక్స్లు. అది వాళ్ళు కల్లో కూడా సిక్స్ల మీద సిక్స్లు కొట్టేలాగా ఉన్నాడు క్లాసన్. ఆ బ్యాట్ లో ఏదో స్ప్రింగ్ పెట్టుకున్నాడేమో, నేను ముందే చెప్పాను ఫస్ట్ ప్రిడిక్షన్ ఇచ్చినప్పుడు కూడా, క్లాసన్ బ్యాట్ లో ఏదో స్ప్రింగ్ ఉంది, లేకపోతే అంత పవర్ హిట్టింగ్ అంత ఇది చేయలేడు. సో ఏం కొడుతున్నాడు హిట్టింగ్, అసలు మామూలుగా కొట్టడం లేదు క్లాసన్ అయితే. ఈసారి అయితే కంపల్సరీగా ఎస్ఆర్హెచ్ సెకండ్ టైటిల్ కొడుతుందని నేను అనుకుంటాను, కంపల్సరీగా రేస్ లో ఉంది. సో చెన్నై సూపర్ కింగ్స్ గానీ, ఎస్ఆర్హెచ్ గానీ, రాజస్థాన్ గానీ, సో వీళ్ళందరూ టైటిల్ రేస్ లో ఉన్నారు. ఈసారి కంపల్సరీగా నాకు తెలిసి ఈ మూడిట్లో ఒక టీం గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. సో 3 టీంలు బ్యాలెన్సింగ్ గా ఉంది, బ్యాటింగ్, బౌలింగ్ అన్ని పవర్ఫుల్, హిట్టింగ్ అన్ని సూపర్ గా ఉన్నాయి. సో ఎస్ఆర్హెచ్ కానీ గెలిస్తే నాకు ఫుల్ హ్యాపీగా ఉంటది. సో ఎస్ఆర్హెచ్ ఈసారి గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంకో బౌలింగ్ వస్తే మపాకా వాడు ఎందుకండి నాకు అర్థం కావడం లేదు. సో జోర్డాన్ ని, బోల్ట్ ని, జోఫ్రా ఆర్చర్ ని అందరినీ వదిలేసినారు. మలింగా అంటే ఎక్స్పైర్డ్, ఓకే. అసలు కన్సిస్టెంట్ గా ఆడిస్తే కదా మపాకా అంటే అండర్ 19 లో బాగా వేసాడు బౌలింగ్, కానీ ఇక్కడ వచ్చి ఫస్ట్ ఓవర్ 7 runs ఇచ్చాడు, నెక్స్ట్ 22 runs 20 runs. అసలు చాలా అక్కడే మ్యాచ్ దొబ్బింది, మొత్తం పోయింది, మపాకా పోయినాడు. సో మన కెప్టెన్ హార్దిక్ పాండ్యా, సో వాడు 4 overs 46 ఇచ్చాడు. వాడు ఎందుకు బౌలింగ్ వేస్తాడు నాకైతే ఎంతవరకు అర్థం కావడం లేదు. వాడి యాటిట్యూడ్, వాడు ఒక తలకు గుడ్డ కట్టుకునేసి వచ్చి
అసలు ఈ రోజు మ్యాచ్ కి పోవడం కూడా వాడు వన్ ఆఫ్ ది రీజన్. ఎందుకంటే 4 overs 46 ప్లస్ 20 balls 24 అంత అసలు ఆల్మోస్ట్ 10 overs కి 140 కొట్టారు ముంబై ఇండియన్స్. సో ఇంకో 10 overs కి 138 కొట్టాలి. సో హార్దిక్ పాండ్యా గానీ ఒక 200 స్ట్రైక్ రేట్ తో గానీ కొట్టుంటే ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేవాళ్ళు. కానీ బౌలింగ్ అయితే చాలా చండాలంగా వేశారు హార్దిక్ పాండ్యా. సో మన ఇండియా రాబోయే T20 వరల్డ్ కప్ లో కూడా మనకి బౌలింగ్ ఇవ్వకుండా బ్యాటింగ్ ఆడిపిస్తే బెటర్ అని నా ఫీలింగ్. హార్దిక్ పాండ్యా అంటే పనుకోబెట్టారు అందరూ. ట్రావిస్ హెడ్ గానీ, అభిషేక్ శర్మ గానీ, క్లాసన్ గానీ అసలు వర్స్ట్ బౌలింగ్ హార్దిక్ పాండ్యా ఈ రోజు అయితే. అండ్ బుమ్రా ఈ రోజు 4 overs 36 ఇచ్చాడు. సో బుమ్రా ఒక్కడే నాకు తెలిసి 9 runs తో ఇచ్చాడు. సో బుమ్రా ఒక్కడు బాగా వేసాడు. రిమైనింగ్ అందరూ చాలా వర్స్ట్ గా వేశారు. సో జెరాల్డ్ కోయిట్స్ అయితే జ్వరం వచ్చింది వానికి. అసలు నో బాల్స్, వైడ్స్, 6s 4s. సో లాస్ట్ మ్యాచ్ బాగా వేసాడు కానీ ఈ రోజు హైయెస్ట్ 66 ఏమో ఇచ్చాడు, 57 ఇచ్చాడు. జెరాల్డ్ కోయిట్స్ చాలా వర్స్ట్ గా వేసాడండి బౌలింగ్ అయితే మాత్రం. అండ్ చాలా షమ్స్మలాని స్పిన్, అసలు స్పిన్ ఇస్తే ఇంకా ఎక్కువ పోయింది, 300 పోయింటది ఇంకా స్పిన్ ఇచ్చిందంటే. సో నాకు తెలిసి ముంబై ఇండియన్స్ బౌలింగ్ అయితే చాలా వీక్ గా ఉంది ఈ టోర్నమెంట్ లో, ఎక్సెప్ట్ బుమ్రా. నాకు తెలిసి ఎక్సెప్ట్ బుమ్రా అండ్ జెరాల్డ్ కోయిట్స్ లాస్ట్ మ్యాచ్ బాగా వేశారు కానీ ఈ మ్యాచ్ అసలు బౌలింగ్ ఇవ్వడానికి ఎవరికి ఇద్దామని ఆలోచిస్తున్నాడు హార్దిక్ పాండ్యా. ఎందుకు ఇలా ఈ మేనేజ్మెంట్ డెసిషన్? సో మంచి ప్లేయర్స్ ఉన్నా కూడా ఇలా కాన్సన్ట్రేషన్ చేయలేకపోయిందో నాకైతే అర్థం కాలేదు. ఇది ముంబై ఇండియన్స్ బౌలింగ్ అయితే చాలా వర్స్ట్ గా ఉందండి. ఎస్ఆర్ఎస్ 3 wickets తోనే 277 కొట్టారు. ఆల్మోస్ట్ 11 overs 160 కొట్టారు. నేనైతే ఇంకొక 9 overs ఇంకా 150 కొడతారేమో అనుకున్నాను. సో అలా కొట్టారు. సో బుమ్రా కంట్రోల్ చేశారు కాబట్టి 277 లాగింది, లేకుంటే 300 వెళ్ళేది. కమింగ్ టు ముంబై ఇండియన్స్ బ్యాటింగ్. సో 277 ఇంపాసిబుల్. నేనైతే 200 లోపల ఆల్అౌట్ అయిపోతారు అనుకున్నాను. సో రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ అయితే సూపర్ షాట్ ఇచ్చారండి. రోహిత్ శర్మ కొడుతుంటే 6s అసలు ఫ్యాన్స్ మామూలుగా ఎంజాయ్ చేయడం లేదు. హైదరాబాద్ ఫ్యాన్స్ కూడా రోహిత్ శర్మకి సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఒకప్పుడు డక్కన్ చార్జర్స్ పక్కన ఆడాడు కాబట్టి రోహిత్ శర్మ అంటే అందరికి ఇష్టం, ప్లస్ మన ఇండియన్ కెప్టెన్ కూడా. సో అసలు చాలా లవ్ చేస్తున్నారు. ఎందుకంటే కెప్టెన్సీ కూడా హార్దిక్ పాండ్యాకి ఇచ్చేస్తారు కాబట్టి రోహిత్ శర్మకి అయితే చాలా లవ్ అండ్ ఎఫెక్షన్ చూపిస్తున్నారు. సో రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ ఫస్ట్ 6 overs కి అసలు నేనైతే 277 చేస్ చేస్తారేమో అలా ఉంది. సో భువనేశ్వర్ కుమార్ వేస్తే కూడా 3 6లు. అసలు అది ఏం పిచ్ రెడీ చేస్తాడు వాడు పిచ్ క్యూరేటర్ హైదరాబాద్ వాడు. బ్యాటింగ్ పిచ్ ఫుల్ గా రెడీ చేస్తాడు. 600 runs రెడీ చేసినట్టున్నాడు. నైట్ తాగేసి ఏమైనా చేసినాడు ఏమో అర్థం కావడం లేదు. సో రోహిత్ శర్మ 6లు, ఇషాన్ కిషన్ 6లు. అసలు 6 overs 100 వస్తుంది అనుకున్నాను, బట్ వికెట్ పడిపోయింది. ఇషాన్ కిషన్ ది, రోహిత్ శర్మ వికెట్స్ పడిపోయాయి. సో స్కోర్ తగ్గిపోయింది. సో ఆ తర్వాత నమన్ ధీర్ అండ్ తిలక్ వర్మ వచ్చారు. సో ఇద్దరు సూపర్ గా ఆడారండి. అసలు 10 overs 140 కొట్టారు, 6లు 4లు అన్ని. అసలు నేనైతే ఇంక 10 overs 150 ఆఫ్ స్టేజ్ మీద, ఇంకో 10 overs 138 కొట్టాలి అంతే. ఇంకా బ్యాటింగ్ టిమ్ డేవిడ్ ఉన్నాడు, హార్దిక్ పాండ్యా ఉన్నాడు. సో ఈజీగా 15 runs తో కొట్టే 13.8 runs తో ఈజీగా కొడతారనుకున్న ఆ స్టేజ్ లో అయితే నేనైతే ముంబై ఇండియన్స్ విన్ అయిపోతుంది. ఇది అసలు ఈ మ్యాచ్ మళ్ళీ చేసేసానంటే అది రికార్డ్. అసలు దీన్ని మళ్ళీ తిరగ రాయలేదు. 277 చేసింగ్ అంటే మామూలు విషయం కాదు. ఒక స్టేజ్ లో హైదరాబాద్ లో అందరూ, కావ్య కూడా భయపడింది. మన కావ్య తెలుసు కదా, సన్ టీవీ కావ్య ఓనర్, అసలు అది కూడా భయపడింది. రోహిత్ శర్మ 6లు కొడతా ఉంటే భయపడింది. అయ్యో ఏంద్రబ్బా స్వామి అనుకుని వికెట్ పడతంగానే అసలు మామూలు అని ఎగిరింది. అసలు మామూలుగా ఎగరలేదు. అసలు నేనైతే కంపల్సరీ ముంబై ఇండియన్స్ గెలుస్తాను అనుకున్నాను. లాస్ట్ లో హార్దిక్ పాండ్యా 20 balls 24 అనేది చాలా, అసలు ఈ మ్యాచ్ లో 20 balls కి 60 కొట్టాలి హార్దిక్ పాండ్యా అంటే, అంత పవర్ హిటరు. సో అదొక మైనస్ అనుకుంటున్నా ముంబై ఇండియన్స్, లేకపోతే ఈజీగా చేసి ఉంటారు ఈ స్కోర్ ని. టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చాడు. సో ఇద్దరు కూడా బాగా ఆడారు, 6s 4s. సో ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే భువనేశ్వర్ కుమార్ కి అసలు అవుట్ ఆఫ్ ది ఫామ్ 4 overs 53 అనేది అసలు చాలా రన్స్ ఇచ్చాడు. ఫస్ట్ పవర్ ప్లే లోనే ఎక్కువ 3 6s ఇచ్చాడు ఇషాన్ కిషన్ కి. అసలు చాలా రన్స్ ఇచ్చాడు భువనేశ్వర్ కుమార్. ఇది 4 overs 53 అనేసి చాలా రన్స్ ఇచ్చాడండి భువనేశ్వర్ కుమార్. ఇదైతే చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ కాదు. సో జయదేవ్ ఉన్నది తెలిసిందే కదా, వాడు ఒక వేస్ట్ ప్లేయర్, 47 runs ఇచ్చాడు కానీ 2 wickets తీశాడు, క్రూషియల్ వికెట్స్. అండ్ షబాజ్ అహ్మద్ 1 wicket తీశాడు, 39 runs ఇచ్చాడు. అండ్ ప్యాట్ కమిన్స్ 4 overs 35 runs. సో బుమ్రా లాగా ఒక రన్ తగ్గించి 36 35. సో ఒక రన్ తక్కువ ఇచ్చాడు బుమ్రా కంటే. సో బెస్ట్ బౌలర్ ఈ మ్యాచ్ కి ఎవరంటే ప్యాట్ కమిన్సే. సో 35 runs ఇచ్చాడు 8.5 run rate తో. అండ్ ఉమ్రాన్ మాలిక్ ఒకే ఓవర్ ఇచ్చాడండి, మామూలు స్పీడ్ వేయలేదు. సో 1 over 15 ఇచ్చాడు, చాలా అనుకున్నాడు. సో చాలా రన్ అయినా ఇంకా 3 overs వేస్తే మ్యాచ్ అయిపోతుందని కమిన్స్ ఇంక వద్దులే ఉమ్రాన్ మాలిక్ అని పక్కన పెట్టాడు. అండ్ మయాంక్ కానికి బాగా వాంచారు, 4 overs 52. సో ఈ మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్ట్ గా ఉంది. 6లు క్రికెట్ లవర్ అనేవాడు ఈ మ్యాచ్ ఓడిపోతే వేస్ట్ అండి. కంపల్సరీగా అసలు ఏమైనా మ్యాచ్ అసలు 277 అంటే హైయెస్ట్ స్కోర్, 46లు. అసలు ఇంకా
ఇలాగే కంటిన్యూ చేస్తే మాత్రం SRH కంపల్సరీగా సెకండ్ టైటిల్ కంపల్సరీగా కొడుతుంది. సో నాకు తెలిసి ముంబై ఇండియన్స్ కానీ ఇంకా మంచిగా ఇంప్రూవ్మెంట్ అవ్వాలంటే నాకు తెలిసి క్యాప్టెన్సీ రోహిత్ శర్మ గానే ఇచ్చారా, లేకపోతే వాళ్ళ బౌలర్స్ చేంజ్ చేయాలా. ఇలాగైతే కష్టం. సో బ్యాటింగ్ అయితే ముంబై ఇండియన్స్ సూపర్ గా ఉంది, బౌలింగ్ అయితే అంత చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ కాదు. సో వాళ్ళు ఒకవేళ చేసినా కూడా 180+200 చేసేయాలి ఈ బౌలర్స్ అయితే. అసలు బుమ్రా తప్పించి నాకైతే ఈరోజు చాలా బాగా చేసింది. బుమ్రా తప్పించి ఇంకెవరు అసలు వేస్ట్ పర్ఫార్మెన్స్ బౌలర్స్ అయితే. సో వాళ్ళు కానీ ఈసారి కప్పు కొట్టాలంటే ప్యూర్లీ బ్యాటింగ్ ఆడితేనే 220 చేసే కెపాసిటీ కూడా ఉంది, బట్ బౌలింగ్ లేదు, సేమ్ బౌలింగ్ లేదు. ఇదండి ఇది అప్డేట్స్. నాకు తెలిసి సూర్యకుమార్ యాదవ్ వచ్చినా కన్నా ముంబై ఇండియన్స్ గెలుస్తారని నేను అనుకుంటున్నాను. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ లైవ్ అప్డేట్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.